విశ్వనాథ జాషువా సాహిత్యంతో సమాలోచనలు సాగించారు. ప్రాచీనాంధ్ర సాహిత్యం ఆవశ్యకతను ఆయన వివరించారు. గంగా తరంగ కావ్యావిష్కరణ గావించారు. గురజార వారి కన్యాశుల్కానికి 100 పండుగ చేయించారు. ఎన్నో సాహిత్య సభల్లో జీవీఎస్ వాణి సాహిత్య మధురిమలను ప్రేక్షక లోకానికి మధురంగా అందించింది. కవిత్వం ఎలా ఉండాలి, నేటి కవిత్వాల మీద జీవీఎస్ మాట్లాడుతూ, నా దృష్టిలో సామాజిక విలువలను చూస్తున్నవారు సాహిత్యపు విలువలను, సాహిత్యపు విలువలను చూస్తున్నవారు అంతగా సామాజిక విలువలను పట్టించుకోలేని ఒక వింత పరిస్థితుల్లో ఉన్నారు. 2 కళ్ళు ఉండాలి కవిత్వానికి, ఒక కన్ను మూసుకొని కవిత్వం రాస్తున్నారు ఈ మధ్య ఎక్కువ మంది. 2 కళ్ళు తెరిస్తే ఈ యుగం సమదృష్టితో ముందుకు సాగుతుంది, సమాజాన్ని చూస్తుంది. విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా కొనసాగుతూనే సాహిత్య సేవను సాగించారు జీవీఎస్. తమ సాహిత్య విమర్శన పటిమతో ఎంతో ఎత్తులకు ఎదిగారు. ఆచార్యులుగా, శాఖాధిపతిగా, డీన్గా ఆయన స్థాయి పెరిగింది. సాహిత్య లోకాన ప్రముఖ సాహిత్య విమర్శకులుగా సుస్థిర స్థానం సంపాదించుకున్న జీవీఎస్ విమర్శ ఎలా ఉండాలి? విమర్శ అనేది 6 ముఖాలుగా కనపడుతుంది. విమర్శకుడు ఆలంకారికంగా చెప్పాలంటే షణ్ముఖుడు, 6 ముఖాలు కలిగిన కుమారస్వామి. మొదటి దశ, మొదటి ముఖం ఎక్కడ కనపడుతుందంటే ఒక కవి స్రష్టగా ముందుకు వస్తున్నప్పుడు, ఒక కావ్యాన్ని రచిస్తున్నప్పుడు ఆ సృజనాత్మక చైతన్యానికి వెనుక ద్రష్టగా ఉంటుంది. ద్రష్ట లేని స్రష్ట, వెన్నెముక్క లేని మానవ. కవికి వెనుక విమర్శకుడు లేకపోయినట్టయితే అతడు మహాకవి కాదు. మహాకవికి మానవాత్మ విమర్శకుడు. రెండవది, విమర్శకుడు ఒక కావ్యం రాసిన తరువాత ఎవరో ఆ కావ్యాన్ని అనుశీలించేవాడు, కావ్యం వెంట నడిచేవాడు అని సామాన్యంగా లోకంలో అనుకుంటుంటారు. విమర్శకుడు అనుకర్త కాదు, సాహిత్యాన్ని అనుకరించేవాడు కాదు, అతడు యుగకర్త. ఒక యుగంలో ఉదాత్తమైన సాహిత్యం ఏ దృక్పథంతో సృష్టింపబడాలి అని దర్శించి కవులకు ఒక వినూత్న దర్శనాన్ని అందించే యత్నాన్ని, ఇది అతని రెండవది. మూడవది, పరంపరానుగతంగా ఒక దేశంలో, ఒక భాషలో, ఒక సాహిత్యంలో అనంత సాహిత్య వాహిని ప్రవహిస్తూ ఉంటుంది. ఇది తరతరాలుగా ఒక జాతి పండించుకుంటుంది మహాధనం, ఒక నిధి. ఆ నిధికి కవి వారసుడు కావచ్చు, కాకపోవచ్చు. ఒక్కొక్కసారి గతం కాదని కొత్తను స్వీకరించేటువంటి కవి అవిచ్ఛిన్నంగా వస్తున్న సంప్రదాయ ధనాన్ని కాదనవచ్చు. కానీ విమర్శకుడు అలా అవిచ్ఛిన్న సంప్రదాయానికి అమరమైన వారసుడు. అట్లని అవిచ్ఛిన్నతతో పాటు ఒక అభినవత్వం కూడా విమర్శకుడు సాధిస్తాడు. గతంలోనే కూరుకొని పోడు, వర్తమానంలో క్రొత్తను చూస్తాడు, క్రొత్తను ఆవిష్కరిస్తాడు. రాసే ప్రతి రచయితకు, ప్రయోక్తకు ఆ క్రొత్త చూపును అందిస్తాడు. చూపు విమర్శకుడు, రచన రచయిత చేస్తాడు. మూడవది, క్రమంగా వికసిస్తున్న విజ్ఞానం ఉంటుంది, అనుభవిస్తున్న హృదయం ఉంటుంది. ఇది మనిషిలో 2 చేతలు. ఆర్ద్రమైన హృదయం కలకాలం ఉంటుంది, కానీ వికసిస్తున్న విజ్ఞానం మాత్రం తరతరాలలో క్రొత్త అవతారాలు సాగిస్తుంది. మనిషిలో వికసించే విజ్ఞానం విమర్శకు, స్పందించే హృదయం. హృదయాన్ని ఆయా కాలాల్లో ఎలా కొత్తగా స్పందించాలో ఈ మేధ నశింపు చేస్తుంది. ఇలా విమర్శకుడు 5 లేక 6 ముఖాలుగా మనకు సాహిత్యంలో కనపడతాడు. ఇట్టి 6 ముఖాలు కలిగిన షణ్ముఖుడు విమర్శకులను భావిస్తాను. ఉత్తమ విమర్శకుడు ఒక కాలంలో జీవిస్తున్నాడు అని అంటే ఆ కాలంలో ఈ 6 చైతన్యాలను ఆయన స్వీకరిస్తున్నారు అన్నది ప్రమాణంగా ఉంటుంది. 6 ముఖాలతో సాగిన విమర్శయే ఒక కాలం.
ఒక కాలానికి కట్టుపడదు విమర్శ, సర్వకాలాలకు వ్యాపిస్తుంది. ఒక కాలంలో వేల కొలది పుస్తకాలు రావచ్చు, కానీ వానిలో ఉత్తమమైనవి ఏవి అని విలువ కట్టి నిర్ణయించేటువంటి న్యాయ నిర్ణేత విమర్శకుడు. కాలాన్ని విలువ కట్టి నిర్ణయించే విజ్ఞుడు విమర్శకుడు. జీవీఎస్ వ్యాసాలు, సిద్ధాంత గ్రంథాలు తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసే విలువైన అంశాలు. సాహిత్య విమర్శనా సూత్రాల గురించి ఆయన విశదపరుస్తూ, అల్లసాని వారి అల్లిక గిగిగి, ముక్కు తిమ్మనారియు ముద్దు కొడు. ఇవన్నీ విమర్శ సూత్రాలు. ఒక్కటి గమనించాలి, సంస్కృత లక్షణ గ్రంథాల్లో ఉన్న విమర్శ సూత్రాలు తెలుగు కవుల కావ్యాలకు వర్తించవు. వీళ్ళు కొత్త సూత్రాలతో, కొత్త దర్శనంతో సాహిత్యాన్ని సృష్టించారు, వాటిని గురించి వివేచించారు. ఆధునిక యుగం దగ్గరికి వచ్చేసరికి మనకు సంస్కృత ప్రభావం ఉంది, దేశీయ భాషల ప్రభావం ఉంది, వీటన్నింటికి మించి పాశ్చాత్య ప్రభావం. ఇట్టి పాశ్చాత్య ప్రభావంతో ఒక కొత్త దృక్పథాన్ని మనకు అందించింది కట్టమంచి రామలింగారెడ్డి. కట్టమంచి రామలింగారెడ్డి గారి కాలంలో విమర్శ కాల్పనిక చైతన్యాన్ని ప్రపంచంలో విమర్శ ఏ విధంగా సాగించిందో అటువంటి నూతన చైతన్యాన్ని తెలుగు సాహిత్యానికి అందించాడు ఆయన. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు పాశ్చాత్య దేశాల్లో ఈస్థెటిక్స్, సౌందర్య విజ్ఞాన శాస్త్రం అనేటువంటి ఒక నూతన దృక్పథాన్ని తెలుగులోకి తీసుకుని వచ్చి రసమంటే ఏమిటి, కావ్యమంటే ఏమిటి, విషాదాంత రూపకమంటే ఏమిటి అని ఒక నూతనమైన సౌందర్య శాస్త్ర దృక్పథాన్ని మనకు ప్రక్రియకు సంబంధించినవే విమర్శ సూత్రాలు. ఒక ప్రక్రియను ఒక దృక్పథంతో చూడాలి అనేది ప్రాచీన కాలంలో విలుప్తమైపోతూ ఉంటే టిఎస్ ఎలియట్ దగ్గర నుంచి ప్రపంచ సాహిత్యంలో 150 సంవత్సరాలుగా సాగుతున్నటువంటి విమర్శ చైతన్యాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు శిల్ప విమర్శ మార్గం అనేటువంటి పేరుతో ముందుకు తీసుకుని వచ్చారు. అక్కడి నుండి శ్రీశ్రీ ఒక విధంగా మార్క్స్ సిద్ధాంతానికి సంబంధించినటువంటి విలువలను, భారతీయ విమర్శ సూత్రాలను రెండింటినీ కలిపి ఒక వినూత్న మిశ్రమ మార్గాన్ని మనకు ఆశ్రయించారు. అప్పటి నుంచి ఎంతోమంది విమర్శకులు మా కాలం వరకు కూడా ఆయా కాలాల్లో వస్తున్న వినూత్న విశిష్ట విమర్శ సూత్రాలను వెలయింపజేస్తూ సాహిత్యం ఎంత సజీవంగా ఉండాలనో అంత సజీవమైన విమర్శ సూత్రాలను రూపొందిస్తూ వస్తున్నారు. అకుంఠిత దీక్ష, నిరంతర శ్రమ ఆయనకి అలవాటు. సాహిత్య సాధనే ఆయన ఊపిరి. పరిశీలన, పరిశోధన ఆయనకు ప్రాణం. 7 పదులకు చేరుతున్న వయసులో కూడా ఆయన సాహితీ యజ్ఞం నిరాఘాటంగా, నిరంతరంగా సాగుతూనే ఉంది. వక్తగా ఎంతో ఖ్యాతిని సంపాదించిన జీవి సుబ్రహ్మణ్యం గారు వక్త ఎలా ఉండాలి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ, వక్త అనేవాడు 3 అంశాలను ముచ్చటగా గౌరవించాలి. ఒకటి, తాను ఏ అంశం మీద మాట్లాడదలుచుకున్నాడో దాని మీద నిష్ణాతుడై ఉండాలి. రెండవది, తాను ఎవరి కోసం మాట్లాడుతున్నాడో వాళ్ళ మనస్సును, నాడిని పట్టుకోవాలి. తనకు వారికి మధ్య భాష లేక అభివ్యక్తి అనే మరొక సూత్రం ఉంది. తాను చెబుతున్నది ఎదుటివాడికి అందే ఒక అందమైన, ఆకర్షణీయమైన భాషాస్త్రాన్ని అతడు సమయానుకూలంగా